ఇక్కడ అన్నమాచార్య తిరిగి నేల ఇది. అన్నమాచార్యుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆ రోడ్డు ఇంకా ఇప్పటికీ అవ్వలేదు. అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తారు. మరి అందరూ నడిచే రోడ్డు ఎందుకు వేయలేకపోయారు? మీరు దాన్ని ఎందుకు ఒక క్షేత్రంలో చేయలేకపోయారంటే వాళ్ళు మాట్లాడరు. అన్నమాచార్యులు వారు ఆయన రాజంపేట ప్రాంతంలో తాళపాటి గ్రామంలో జన్మించడం జరిగింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని అన్నమయ మార్గం అని ఆయన నడిచిన బాటే అన్నమయ మార్గం అని పిలవడం జరుగుతూ ఉంది. అటవీ మార్గాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, దాదాపు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిపై చరిత్ర చెప్తాది. 12,000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామిపై గానం చేసి వెంకటేశ్వర స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఆయనకు వారసులుగా ఈ ప్రాంతం నుంచి భావితరాల వారికి ఆయన పాదయాత్రను భావితరాల వారికి కూడా చూపించాలా అనే ఆలోచనతో దాదాపు 22 సంవత్సరాల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఏదో పాదయాత్ర దాదాపు ఒక 108 మందితో పాదయాత్ర చేయాలని ఆ రోజు అనుకుంటే ఏదో ముందు 50 మందితోనూ అట్లా 108 మంది కాదు, వందలాది అయినారు, వేలాది మంది అయినారు. ముఖ్యంగా ఎందుకంటే ఆ మార్గం చాలా కష్టతరమైన మార్గం. ఈరోజు ఏదైనా 1 కిలోమీటర్ కిలోమీటర్ పోవాలన్నా 2 కిలోమీటర్లు పోవాలన్నా ఏదో ఒక వాహనాన్ని ఎక్కే పరిస్థితి, ఏదో ఒక వాహనం ఎక్కిపోయే పరిస్థితి. అలాంటిది ఎంతో కష్టతరమైంది. ఈరోజు నిజంగా అటవీ మార్గం, నిజంగా దారి లేని ప్రాంతం, చెట్లు కప్ప చెట్లతో నిండిన ప్రాంతం, కొండలు గుట్టలు రాళ్ళు, అలాంటి ప్రాంతంలో ఎలాంటి చిన్న పెద్ద దెబ్బలు తగిలినా కూడా లెక్క చేయకుండా నిజంగా వీళ్ళంతా కూడా పాదచారులై, ఎందుకంటే వాళ్ళకు నమ్మకం ఆ ప్రాంతంలో ఆ దారిలో నడిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని, ఏదో చదువులు పిల్లలకు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, పెళ్లిళ్ళు అవుతాయని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో దాదాపు 22 సంవత్సరాల నుంచి కూడా వేలాదిగా నష్టం జరిగింది. అది కూడా ఏంటంటే గోవిందమాల ధరించి గోవిందమాల పూర్తిగా 40 రోజులు దీక్షతో ఉండి అతని స్వామిని దర్శించుకొని దీక్ష విరమింపడం జరుగుతుంది. ఇది సంవత్సరం కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా, ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఎందుకంటే మేము కూడా ముఖ్యంగా ఇది దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నమయ్య బాటలో దాన్ని చేయాలనే ఆలోచన. దానితోనే ఎందుకంటే ఇది శాశ్వతంగా ఒక బాటను ఏర్పరిస్తే నిజంగా వారు శాశ్వతంగా నడవడం జరుగుతుంది ఆ మార్గంలో అనే ఆలోచనతో ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎందుకంటే భగవంతుని దయ వల్ల మొన్నటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో ఆ రోజు బోర్డులో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ఆ బాటను పూర్తి చేయాలని అనుకోని విధంగా ఆ ప్రభుత్వం పోవడం, కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో కూడా పోయినసారి మేము పాదయాత్ర చేశాం, బాగా అందరూ కూడా నడిచేదారు, దర్శనం చేసుకొని బాగా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మామూలుగానే 40 రోజుల ముందు పాదయాత్ర చేసి నేను దాన్ని 40 రోజులు ప్రెస్లో కూడా చెప్పడం, ప్రెస్లో కూడా వచ్చింది, మా పోస్టర్ రిలీజ్ చేస్తాం. అప్పటి నుంచి కూడా అధికారులంతా కూడా ఎలాంటి సూచనలు కూడా చేయకుండా నేను మొన్ననే పోయి తిరుమలలో కూడా జేఈఓ గారిని కలిసి మా వాళ్ళందరికీ దర్శనం చేయించడం పోయినసారి కూడా జరిగింది. బాగా జరగాలంటే జేఈఓ గారు కూడా స్పందించారు, నిజంగా చేయడం జరుగుతుందన్నారు. కానీ వచ్చిన వెంటనే నిన్న రోజున నిజంగా నోటీసులు ఇచ్చి ఆ ప్రాంతంలో నడిచేదానికి కష్టం కుదరదు అని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడు కూడా నాను చేసినప్పుడు కానీ భగవంతుని విషయంలో ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన ఉండదు. తిరుమల వెళ్ళినా కూడా ఏదో స్వామిని దర్శించుకొని రావడం తప్పితే చాలా ఆలోచన లేదు. తప్పకుండా ఏంటంటే మీకు ఒక 15 మంది నడవండి, మీకేమన్నా మేము సెక్యూరిటీ ఏనుగులు ఉన్నాయి అవన్నీ చెప్పడం జరిగింది, మీకు సెక్యూరిటీ ఇస్తామంటే 15 మంది ఏంటి, నేను నడిచేదే ప్రజల కోసం, వాళ్ళ కోసం నేను నడుస్తాను, నేను బాగుండి వెళ్ళి అని అయితే అటు కుదరదు. నేను వెళ్తే అన్నమయ్య మార్గంలోనే వెళ్ళాలి, లేకపోతే దాని మార్గాన్ని నేను
ఆ ప్రోగ్రామే నేను విరమించుకుంటానని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం మాల ధరించున్నాం, నిష్ఠతో పోతున్నాం, ఇలాంటి రచ్చలు ఎందుకనే ఆలోచనతో మేము విరమించడం జరిగింది. మేము నడవాలా, రచ్చలు కావాలంటే వాళ్ళు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అవి ఆపే ప్రశ్న లేదు. తప్పకుండా మేము తిరుమల చేరేవాళ్ళం. కానీ ఆ ఆలోచన లేకుండా ఎందుకులే దైవ సంకల్పం, రేపు వెంకటేశ్వర స్వామి ఆ దారిలో ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడే నడుస్తామనే ఆలోచనతో ప్రస్తుతానికి తాత్కాలికంగా మార్గాన్ని విరమించుకొని, ఎందుకంటే మాల కూడా వెంకటేశ్వర స్వామి మీరు మాల తీసేది ఒంటిపెట్ట, మళ్ళా తిరుమల పోయించి ఒంటిపెట్ట పోవడం జరుగుతుంది. ఒంటిపెట్టలో మాల తీసి కలనినాలు ఒంటిపెట్ట చేసే ఆలోచనతో, ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా మాల ధరించి నేను కావచ్చు, భార్య కావచ్చు, మా తమ్ముడు పిల్లోళ్ళు కావచ్చు, వాళ్ళ భార్య అందరూ కూడా మాల ధరించే నిష్ఠతో ఇప్పుడు మా చిన్న పిల్లోడు మా మనవాడు కూడా ఆఖరిలో మాల వేయడం జరిగింది. 7 సంవత్సరాలు జరుగుతూ ఉంటాం. నిజంగా ప్రభుత్వానికి ఎందుకు ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో అర్థం కావడం లేదు. చాలా దుర్మార్గమైన ఇది ఆలోచన. ఇది మంచి సంప్రదాయం కాదు. మంచి సంప్రదాయం ఏ ప్రభుత్వాలన్నా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎందుకంటే గొప్ప ఆయన, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆరాధించే దైవం. అలాంటి ఎందుకంటే ఈరోజు పాదయాత్ర ముఖ్యంగా అనేది చాలామంది పేదవారు వెంకటేశ్వర స్వామి దర్శించుకోలేదు, పోవాలనే కష్టం. నాకు నిజంగా ఎందుకంటే ఒక తృప్తి, ఎందుకంటే ఇంతమందిని మనం దర్శనం చేయించగలుగుతున్నాం. సంవత్సరానికి ఒకసారి ఇంతమందిని తీసుకుపోయి వాళ్ళకి ఏమి ఒక రూపాయి ఖర్చు లేకుండా, ఏదో 100 రూపాయలు 50 రూపాయలు ఉద్యోగులు వేసుకున్నా కూడా ఏం లేకుండా దారి పొడుగునా, ఎందుకంటే నేను కావచ్చు, దాతలు కావచ్చు, బ్రహ్మాండంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారు నేరుగా తిరుమల చేసుకుపోయి దర్శనం. ఎందుకంటే ఎంత కష్టతరం అంటే, ఒక సంవత్సరం అయితే నేను తిరుమల పోయినప్పుడు నడవలేక, నిజంగా కాళ్ళు బొబ్బలు నడవలేక అడవిలో పడుకోవడం జరిగింది. అందరినీ పంపించి 10 మంది తోడు పెట్టుకొని తెల్లారు లేచి తిరుమలలో మేము దిగడం జరిగింది. అలాంటి ఎన్ని క్రూరముగాలున్నా రాత్రి మేము అడవిలోనే పడుకుంటే ఏం చేయాలి. 15 మంది మేము అడవిలో పడుకొని మంటేసుకుని పొద్దున్నే దిగడం జరిగింది. ఒక సంవత్సరం అయితే విపరీతమైన తుఫాన్ పాదయాత్ర మొదలైంది. అడవిలో కూడా చెట్లు ఊగిపోతున్నాయి. ముసలోళ్ళు వణికిపోతూ ఉంటే వాళ్ళు బెడ్షీట్లో వేసి మోసుకొని పోవడం జరిగింది. అలాంటిది ఇప్పటి వరకు కూడా ఎవరికే కానీ చేవ గురించి కూడా జరగల. అలాంటిది 23 సంవత్సరాలు జరిగిన పాదయాత్ర ఈరోజు నిజంగా ఆటంకి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా దీన్ని నిజంగా ఇది మంచి సంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి కూడా మన పవన్ కళ్యాణ్ గారే మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయనే మీకు వీడియో వినిపిస్తాను. నాకు తెలియదు, మనకు వీడియో మనం తీస్తే ఆ వీడియో బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారే అన్నమయ్య బాట చరిత్రమైన బాట, ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని రెడీ చేయడం లేదు. ఆ రోజు నా పేరు కూడా కోట్ చేశాడు ఆయన. అమర్నాథ్ గారు నడుస్తాడు ఆ బాటలో, ఎందుకు జరిగాడు. ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా వినిపిస్తా. రేపు ఉదయం దేవుడి కళ్యాణం ఇక్కడ మామూలుగా ఎప్పుడు మాదిరిగా కళ్యాణం చేసి మేము పాదయాత్ర బయలుదేరేవాళ్ళం. రేపు ఉదయం కళ్యాణం చేసి రేపు మొన్నాడు ఉదయం పాదయాత్ర మొదలవుతుంది. 1 గంట కళ్యాణం కాకపోతే 9 దాని కళ్యాణం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.